ఓయమ్మ 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 ఎంతెంత పెద్దగా ఉన్నాయో బిల్డింగ్లు పిసుగు లెక్క మనుషులు ఎట్లుంటారో ఏం పాడు అదే మన పల్లెటూరులో అయితే మంచిగా ఉంటుంది బాగున్నారులా ఏడున్నాను అనుకుంటున్నారా హైదరాబాద్ వచ్చినానులా ఏం లేదు మా అక్క కొడుకు హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకున్నాడు రావేద్దమ్మా అంటే ఓ పారి చూసిపోదాము అనేసి వచ్చిననమాట అది ఏదో అంటారు కదా ఇంటీరియర్లా ఏదో అంటారు కదా అదంతా మంచి చేయించిండంట ఒకసారి అది ఎట్లుంది ఏందనే చూసొద్దాం రండి నాతో పాటు మీకు కూడా చూపిస్తా ఇవి అన్నున్నాడు అన్నని అడుగుదాం అన్న మంచిగా ఉన్నావా ఇక్కడ 3వ ఫ్లోర్కి ఎట్లా పోలే ఇట్లా పోతే వస్తుందా 3 ఫ్లోర్లు మెట్లు ఎక్కాలా లిఫ్ట్ ఉన్నదా సరే మంచిగా ఉంటా వెళ్ళొద్దా కొత్తగా ఉన్నాయి కొత్త బిల్డింగ్ ఇంకా మస్తు పని ఉందా బిల్డింగ్ లో అబ్బో మంచి చేయించిండుగా నెమల పించాలు ఎట్టించిండు అబ్బాబ్బాబ్బా ఏమన్నా చేపించిండా ఎవరమ్మా మీరు ఎవరంటావేందయ్యా నా కొడుక్కింటికి నేనొత్తే నువ్వెవరు ఇంతగా ఓ కొడుక నువ్వా ఎప్పుడు నీ గురించి చెప్తాడయ్యా చూడటమ్మా మంచిగా చేసినావు కొడుక ఇవన్నీ నువ్వే చేసినావా మొత్తం ఇంటీరియర్ ఫాల్ సీలింగ్ అంతా మనదే అమ్మా ఏంది అట్లా కలర్లు వచ్చినాయే ఇది టఫన్ గ్లాస్ వచ్చేసి పీటీ గ్లాస్ అది లోపల ట్యూబ్ లైట్ ఫిట్ ఉంటది లైట్ వేసినప్పుడు వెలుతురు వస్తుంది ఒకవేళ ఇక్కడ స్విచ్ బంద్ చేస్తే మనకు ఆ లైట్ బంద్ అవుతుంది ఆన్ చేసినప్పుడు మళ్ళీ ఆన్ అవుతా ఉంటుంది ఓ మంచిగా ఉంది ఇదేమో ప్రొఫైల్ ఇది ఇదేంటి బిడ్డ ఇట్లా పెట్టినా దీన్ని ఇది టీవీ యూనిట్ ఇక్కడ టీవీ ఫిట్ అవుతుంది ఇవి వచ్చేసి స్టోరేజ్ ఏదన్నా రిమోట్ కానీ అట్లాంటివి డ్రాస్ ఇక్కడ సైడ్ ఇట్లా డోర్ అవు గాని ఆ దేవుడి మందిరం ఏడ పెట్టినా ఇక్కడ లోపల ఏడ చూపి అబ్బో వజ్రాలు పెట్టినాగా ఈడ గ్లాసేనమ్మా వజ్రాలే కాదు ఏమో మా కొడుకు మంచి వజ్రాలు పెట్టించినాడేమో నీ చేత అనుకున్నా చిన్నగా సిల్క లెక్క మంచిగా ఉన్నది ఇది వచ్చేసి కింద ఏదన్నా స్టోరేజ్ ఏదన్నా అగరబత్తీలు అట్లాంటివి పెట్టుకోవడానికి ఇది వచ్చేసి పూజ ఉన్నప్పుడు హారతి అట్లాంటిది ఏదన్నా ఎక్స్ట్రా ఉన్నప్పుడు పెట్టుకోవడానికి అంటే చిన్న ప్లేస్ లోని మంచిగా కట్టించినవన్నీ మస్తు తెలివి ఉంది నీకైతే వంటకి ఏందయ్య ఎంత చిన్నగా ఉన్నది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కదమ్మా ఉన్నంతలా మనకు సరిపోయేలాగా చేసినాం సర్లేతి ఉండేది 2 ప్రాణాలకి పెద్దది ఎందుకులే గాని ముచ్చటంతా మంచిగా ఉంది కానీ టీవీ ఏంది వంటగదిలో పెట్టుకున్నారు ఇది టీవీ కాదమ్మా ఇది చిన్ని అంటే ఇక్కడ వంట చేసినప్పుడు వచ్చే పొగని బయటికి తీసుకెళ్తుంది ఇట్లా 3 స్టెప్స్ ఉంటాయి మళ్ళీ 2 టైమ్స్ ఇట్లా బంద్ అయిపోతుంది ఓ మంచిగుందుల్లా అదే మా ఊర్లో అనుకో పొయ్యి మీద పెట్టుకుని వండుకుంటావు ఈడంటే పొగ పోనికి కూడా కరెంటు పడుతున్నారు వీళ్ళు ఏందో పట్నం వాళ్ళే చిత్రం వాళ్ళు ఇది లేదమ్మా ఇది డైనింగ్ టేబుల్ కదా అపార్ట్మెంట్ చిన్న ఫ్లాట్ కాబట్టి ఇది మూవబుల్ అవుతుంది
ఓ మళ్ళీ అంటే అయినప్పుడు తీసి పైన వచ్చి స్టాండర్డ్ ఇంట్లో మంది ఎక్కువ ఉన్నప్పుడేమో తీసి కింద పెట్టుకోవచ్చు, ఎవరు లేకపోతే మంచిగా తీసుకుని తినొచ్చు. ఓ చక్కగానే ఉంది ఈ ఆలోచన. ఇదంతా ఇక తిరగడానికి ఆలుగిట్ల అంతా. అబ్బో ఇక్కడ మొత్తం డిజైన్ వేయించినాగా. ఇది డైమండ్ గ్లాసెస్ అమ్మా, ఇవి లేటెస్ట్ గా ఇట్లా పెడుతున్నాం బ్యాక్గ్రౌండ్ లో. అంటే మనము వండుకుని తెచ్చుకుని పెట్టుకుని మంచిగా ఆడ కూర్చుని తినొచ్చు. మంచి ఆలోచనే. ఇదే బంగారం తెచ్చి పెట్టినవా ఏంది మా బిడ్డకి? ఏం లేదు, అన్నం తిన్న తర్వాత చేతులు కానీ కడుక్కోవడానికి. నేను ఇంకో బంగారం తెచ్చి పెట్టినవేమో అనుకున్నాను నేను. బెడ్రూమ్ అమ్మా, ఇది ఒక బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది డిజైన్ మంచిగా ఉంది బిడ్డ, మంచిగా చేసినావు. చిల్డ్రన్ బెడ్రూమ్ పిల్లలకి కలర్ వేసినావు. అందుకని పింక్, చిన్న పిల్లలకి అదే ఇష్టం కదా, అందుకని పింక్ కలర్ సెలెక్ట్ చేసిన. మంచిగా ఉంది, మంచిగా ఉంది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ డిజైన్. సరే బిడ్డ, మంచిగా చేసినావు, అంత మంచిగా ఉన్నది. నేను పోయొత్తా మరి. సరే నా కొడుకు వస్తే చెప్పు, మీ పెద్దమ్మ వచ్చి పోయింది, మళ్ళీ బస్సుకు టైం అయిందంటే అందుకని వెళ్ళిపోయిందని చెప్పు. సరేనా? అయ్యో రామ, మర్చిపోయినా. గూపవేశానికి రా నువ్వు కూడా, సరేనా? ఓ జత బట్టలు పెట్టి ఇస్తా, సరేనా? వెళ్ళొత్తా మరి. ఓకే.